హాయ్ అండి, వెల్కమ్ టు సాహి కిచెన్. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇలా కట్టెల పొయ్యి మీద బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. మనం బిర్యానీ చేసేటప్పుడు ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీకి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని మూత పెట్టి నీళ్లు ఇలా మరగనివ్వాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రైస్ని కూడా యాడ్ చేసుకుందాం. బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మూత పైన దమ్ కోసం నిప్పులు వేసి ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బిర్యానీ చక్కగా ఉడికింది. ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని దింపేసుకుంటే వేడి వేడిగా మనకి చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది. చాలా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.